ద బిగ్గెస్ట్ దోపిడీ సేల్ అదేనండి బిగ్ బిలియన్ డే అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్లో జరిగే స్కామ్ అండ్ అలాగే కొన్ని హెల్ప్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ నాకైతే బిగ్ బిలియన్ డే సేల్ అయితే నార్మల్గా అనిపించింది. మీకేమో అనిపించిందో కింద కామెంట్ చేయండి. సేల్లో ఎలా స్కామ్ చేస్తారు మనం నేను చూపిస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్గా వోట్ వాచ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎంఆర్పి 8,499 రూపీస్ స్ట్రైక్ చేసి ఉంది కదా. ఆన్లైన్ షాపింగ్ గురించి తెలియని వాళ్ళైతే 8,500 వాచ్ 1,400 రూపీస్కి వస్తుంది అనుకుంటారు. ఎంఆర్పి రేట్ అనేది అది కాదు. యాక్చువల్గా మన దగ్గర నుంచి డబ్బులు ఎలా దొబ్బుతారంటే సేల్ 3 days ముందే కాస్ట్ అనేది పెంచుతారు. ఇప్పుడు ప్రజెంట్ 1,400 రూపీస్ అయితే ఉంది వాచ్, దాన్ని 3,000 రూపీస్ చేస్తారు. 3,000 రూపీస్ చేసి 1,000 రూపీస్కి అయితే సేల్లో అమ్ముతారు. మీరు ఏమనుకుంటారంటే 3,000 వాచ్ 1,000 రూపీస్కి వస్తుంది అనుకుంటారు, కానీ వాడు జస్ట్ 400 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ చేస్తాడు. సో ఇలా అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ 60% ఆఫ్ ప్రోడక్ట్స్ ఇలానే సెల్ చేస్తుంది. యాక్చువల్గా సేల్ టైంలో రెగ్యులర్ ప్రైస్ కన్నా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. సేల్ కాబట్టి ఎవరైనా కొంటారు కాబట్టి ఇలా అయితే అమ్ముతారు అన్నమాట. ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైతే కొందాం అనుకున్నారో సేల్ స్టార్ట్ కాకముందుకే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ కాస్ట్ అనిపిస్తుంది కదా, దాన్ని ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అది తక్కువ ప్రైస్లో వస్తుందా ఎక్కువ ప్రైస్లో వస్తుందా అని సేల్ టైంలో మీకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది డిస్కౌంట్లో వస్తుందా లేదా. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే లింక్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైస్ ట్రాకర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ 3 వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ 3 వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. లింక్ని పేస్ట్ చేసి చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను కాపీ చేసిన లింక్ అయితే పేస్ట్ చేస్తున్నాను. సెర్చ్ పైన క్లిక్ చేశాను. పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తున్నాను లింక్ను. సో ఇక్కడ కిందనైతే కనిపిస్తుంది మనకి లోయెస్ట్ ప్రైస్, యావరేజ్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది తగ్గిందా పెరిగిందా, అండ్ కొనే ప్రోడక్ట్ లోయెస్ట్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్ ఎంత, యావరేజ్ ప్రైస్ ఎంత అని తెలుసుకోవచ్చు. యూజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు సేల్ టైంలో ప్రైస్ తగ్గిందా పెరిగిందా అని. ఇలా అయితే మీరు డిస్కౌంట్లో బై చేస్తున్నారో లేదైతే తెలుసుకోవచ్చు. మీరు కొనే ప్రోడక్ట్స్ అంటే 5,000 లోపల ఉన్న ప్రోడక్ట్స్కి కార్డ్ ఆఫర్ అనేది అప్లికేబుల్ కాదు. సో మీరు కార్డ్ యూజ్ చేయరు అన్నమాట. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఎలాగో పేమెంట్ చేస్తారు ఆన్లైన్లో, దాని బదులు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ అయితే అవుతాయి. 5,000 లోపల ప్రోడక్ట్ వస్తే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ని అయితే యాడ్ చేసి పెట్టుకోండి ముందే. దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఆర్డర్ కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.